సో ఇప్పుడు యాక్చువల్ టాపిక్ వద్దాం కన్నమ్మ. అది ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్లో అండ్, ఆర్, నెగేషన్, XOR అండ్ లెఫ్ట్ ప్రెసిడెన్స్, రైట్ ప్రెసిడెన్స్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సరే, ఇది రైట్ షిఫ్ట్, ఇది లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, సో ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ నీకు ఒకటి అర్థం అవ్వాలి తను కాన్సెప్ట్. అది అర్థమవుతే నీకు ఇది అర్థమవుతుంది అనమాట. ఏంటంటే నేను మొన్నటి నుంచి మొత్తుకుంటున్నాను, మన సిస్టమ్కి ఏమీ అర్థం అవ్వవుతుందమ్మా. ఇట్ ఓన్లీ అండర్స్టాండ్స్ జీరోస్ అండ్ వన్స్ అని చెప్తున్నాను కదా. చెప్పినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఏంటంటే ఇప్పుడు నేను కంప్యూటర్లో ఏం రాసినా సరే, ఇప్పుడు నువ్వు ఫోటోలు చేస్తున్న ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ టెక్స్ట్ ఫైల్ ఇంకేముంటాయి మనం స్టోర్ చేసుకునేవి, ఫొటోస్, ఫైల్స్, ఇంకా నువ్వు సిడీస్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్స్, దేంట్లో ఉన్న ఇలాంటి మెమరీ అంటాం కదా, ఇవి మెమరీ డివైజెస్. ఇవి ఎక్కడన్నా సరే నువ్వు స్టోర్ చేయాలంటే ఆ డేటా 0 ఇంకా 1 ఫార్మాట్లోనే స్టోర్ అవుతుంది. నువ్వు ఏం చేసినా సరే, రేపొద్దున్న నేను నీకు మనమిద్దరం చాట్ చేసుకున్నాం అనుకో తన్నమ్మ, హాయ్ తన్ను అని చెప్పేసి రాశాను అనుకో, హాయ్ తన్ను అన్నది ఇంటర్నల్గా మెమరీలో సమ్ 0101 లాగా సమ్ ఫార్మాట్లోనే స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది సిస్టమ్ 0101 ఫార్మాట్లోకి మనం నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకుంటే మనకి బిట్ వైజ్ అండ్ ఆర్ అర్థమవుతుంది. అంత కష్టమేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిజర్ తీసుకుందాం. ఇంటిజర్స్తో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది ఇంటిజర్ వాల్యూస్ 10 అని తీసుకుందాం. 10 అంటే మళ్ళీ 01 అనుకుంటాము. 5 అని తీసుకుందాం. ఓకే, 5ని ఎలా 0 ఇంకా 1తో ఎలా కన్వర్ట్ చేస్తారంటే 2తో డివైడ్ చేస్తారు తన్నమ్మ. డివైడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 ఇంకా రిమైండర్ 1 కదా, మళ్ళీ 2తో డివైడ్ చేస్తారు అంటిల్ వీ గెట్ 1. ఇక్కడ 2తో డివైడ్ చేస్తే 1, ఇది రిమైండర్ 0. ఇదంతా కలిపితే 5 అవుతుంది. 0 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తీసుకుందాము. 2తోనే డివైడ్ చేస్తాము, ఇంకా దేనితోనే డివైడ్ చేయము. ఇంకో నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ నెంబర్ 8 తీసుకుందాం. ఓకే, 8 అనుకో, 2తో డివైడ్ చేయి. 2 అంటే 4 కదా, రిమైండర్ ఏంటి 0. మళ్ళీ 4ని 2తో డివైడ్ చేస్తే 2 0. మళ్ళీ 2తో డివైడ్ చేయి, ఇట్ ఈస్ 1. రిమైండర్ వచ్చేసి 1 0. సో ఇఫ్ యూ హ్యావ్ టు కరెక్టేనా, ఇఫ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ 8 ఇట్ వుడ్ బి 0 0. ఓకే, సిమిలర్గా ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నాం అనుకో, 15. చూడే 2తో డివైడ్ చేసామనుకో 2 7s are 14, మనకి రిమైండర్ 1. 2
3 జా 6, రిమైండర్ ఏమో 1, 6 + 1. 2 1 జా 2, రిమైండర్ 1. సో ఇది మనం ఇలాగే ఇస్తే 1 1 1 1. దిస్ ఈజ్ హౌ your 15 actually gets stored in a computer. బిట్ వైజ్ ఆపరేషన్స్ అంటే ప్రతి బిట్ మీద పనిచేసే ఆపరేషన్స్. ఓకే, ఇప్పుడు నీకు ఎవరన్నా ఈ వాల్యూ ఇచ్చారనుకో, ఇది వన్ వే, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక 15 అన్న వాల్యూ ఇస్తే దీన్ని బిట్స్లోకి ఎలా మారుస్తాం అంటే ప్రతి బిట్, ఈచ్ బిట్ కెన్ ఓన్లీ క్యారీ ఐదర్ 0 or 1. ఓకే, ఇది కంప్యూటర్స్ భాష అన్నమాట, 0 or 1. అండ్ బైట్ అంటే 8 బిట్స్ని బైట్ అంటారు. ఓకే, మనం అంటాను కదా, అరే అక్క నాకు ఫోన్ ఇంత మెమరీ దొక్క 64 GB సరిపోదు, ఓకే నాకు 128 GB కావాలి అని నువ్వు అంటావు కదా. దీంట్లో GB అంటే ఇట్ ఈస్ గిగాబైట్స్. అండ్ ఈచ్ బైట్, 1 బైట్లో యూ విల్ హ్యావ్ 8 బిట్స్. గిగా అంటే కూడా ఒక వాల్యూ. గిగా అంటే సంథింగ్, నాకు తెలిసి 1024 బైట్స్ సమ్ వాల్యూ ఉంటుంది. నేను ఇక్కడ కమిట్ అవ్వను, బట్ దోస్ మెనీ బైట్స్ నువ్వు అడిగే మెమరీ. అంటే నీ పర్టిక్యులర్ ఫోన్లో ఎంతో ఇన్ని బిట్స్, ఇన్ని జీరోస్ అండ్ ఇన్ని వన్స్ స్టోర్ అవుతాయి. ఇన్ని బిట్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, అంత ఇన్ఫర్మేషన్ యూ కెన్ స్టోర్ అన్నమాట. సో వన్ వే నీకు అర్థమైంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాల్యూ ఇచ్చారు, 24 ఇచ్చారు. 24 ఇస్తే నేను ఎలా కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని బిట్స్లోకి అని చెప్పేసి నీకు అర్థమైంది. ఏం లేదు, డివైడెడ్ బై 2 చేస్తాము. ఇది 24 డివైడెడ్ బై 2 అనుకోరమ్మా, 12 కదా, ఎందుకంటే 12 2 జా 24. నీకు రిమైండర్ ఏంటి, 0. ఓకే, మళ్ళీ 2తో డివైడ్ చేశారనుకో 6, 0. త్రీ 0, 1 1, సారీ. ఓకే, ఇప్పుడు నేను 24ని రాయాలంటే ఎలా రాస్తాను, 1 ఈ 1 ఈ 1 ఈ 0 0 0. ఓకే.